ఇన్నాళ్ళు ఎంఐఎం పార్టీతో దోస్తీ చేసిన కాంగ్రెస్కు కోపం వచ్చింది. ఎంఐఎం బీజేపీకి సపోర్ట్ చేస్తోందని అక్కసు వెళ్ళగక్కింది. ఇక నుంచి మీ దారి మీదే, మా దారి మాదే అని తేల్చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ అయితే మీకు మాకు చెల్లు అంటూ సింబాలిక్గా స్టేజ్ మీదే 3 సార్లు తలాక్ చెప్పేశారు. అరే గిరీశం, గీ ముచ్చటినవా? బీజేపీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తున్నదట. మోడీతోని అసదుద్దీన్ ఓవైసీ చేతులు కలిపిండట. అదేట్రా ఉప్పు నిప్పులాగా ఒకళ్ళ మాట ఎత్తితే ఇంకొకళ్ళు చిట్టపట్లాడిపోతున్నారా? అలాంటి వాళ్ళు ఎలా చేతులు కలుపుతారా? ఏమో మనకేం తెలుసురా భయ్, రాజకీయాలలో ఏమైనా జరుగుతుంది. ఏమైనా జరగచ్చు కానీ ఒకదాన్ని బూచిగా చూపించి ఇంకోటి రాజకీయం చేసే పార్టీలే కలిసిపోతున్నాయిరా. ఒకే భావజాలం ఉన్నా సిపిఐ సిపిఎం పార్టీలే కలవడం లేదు. బీజేపీకి ఎంఐఎం ఎలా సపోర్ట్ చేస్తుందిరా? ఎంతకీ మాట చెప్పింది ఎవరు నీకు? నాకేమెరకరా భయ్, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నాడు. అదేట్రా, కాంగ్రెస్ ఎంఐఎం రెండు మిత్రపక్షాలే కదా. హైదరాబాద్ లో రెండింటికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కదరా. మరి ఏమైందో ఏమో మనకు తెలియదు కానీ చూస్తుంటే రెండు పార్టీల మధ్య దోస్తాను కట్టిపోయినట్లే కొడుతున్నది. ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న అనుబంధం ఎందుకు తెంచేసుకున్నారా? ఎవరు తెంచేసుకున్నారా? ఇగో మహారాష్ట్ర అసెంబ్లీ ఫడ్నవీస్ విశ్వాస పరీక్ష రోజున ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు సభకు పోలేదట. ఎందుకు పోలే? పోయి బీజేపీ గవర్నమెంట్ ఖిలాఫ్లో ఓటేయొచ్చు కదా అని అడుగుతున్నాడు దిగ్విజయ్ సారు. ఎంఐఎం బీజేపీతోని మిలాఖత్ అయ్యిందా? అసదుద్దీన్ అక్బరుద్దీన్ మోడీతోని చేతులు గిట్లా కలిపిరా అని క్వశ్చన్ వేసిండు. గా పార్టీతోని ఇన్నేళ్లు దోస్తానా చేసినాం, ఇక చాలు మన దారి మనం చూసుకుందామని హైదరాబాద్ లో జరిగిన మైనార్టీ మీటింగ్ లో చెప్పిండు. एमआईएम ने महाराष्ट्र के कॉन्फिडेंस वोट में भाजपा का समर्थन इसलिए कर दिया और उन्होंने वोट नहीं दिया, एब्सेंटेशन किया. अगर एमआईएम भाजपा के खिलाफ है तो उसको विपक्ष में वोट देना चाहिए था. मेरा ये आरोप है कि एमआईएम और भाजपा का गठबंधन हो चुका है और दिल्ली के चुनाव में एमआईएम केवल भाजपा को मदद करने के लिए चुनाव लड़ना चाहती है. దిగ్విజయ్ సింగ్ గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు రా. లేకపోతే ఏంటి, బీజేపీకి ఎంఐఎం ఎలా సపోర్ట్ చేస్తుంది అసలు? ఆ మాట కొత్తే. అసలు ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ ను సపోర్ట్ చేస్తుంది ఎవరో? కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ మేయర్ ఎంఐఎం పార్టీ నాయకుడే కదా. ఆ విషయం దిగ్విజయ్ సింగ్ గారికి తెలదా ఏంటి? గదే ముచ్చట అడుగుతున్నాడు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి. అటు చూడు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలంగాణలో మజ్లిస్ పార్టీయే కనిపిస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ నాయకులను మరి ఇన్ని సంవత్సరాలుగా మోసింది కాంగ్రెస్ పార్టీ. నేను దిగ్విజయ్ సింగ్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో మేయర్ కుర్చీలో మజ్లిస్ పార్టీ ఏ రకంగా కూర్చున్నది, ఈరోజు వరకు కూడా ఎవరు మద్దతుతో ఉన్నదో దిగ్విజయ్ సింగ్ చెప్పాలి. ఒరే, కిషన్ రెడ్డి గారు అడిగింది కూడా కరెక్టే కదరా. కాదని వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ నాయకుడు విహెచ్ ఏమన్నాడో ఎరికేనా? అసలు ఎంఐఎం ను పెంచి పోషించింది మనమే. గాలను ఇన్ని దినాలు నెత్తి మీద కూసబెట్టుకున్నాం. ఓల్డ్ సిటీల గాలను గెలిపించేందుకు డమ్మీ అభ్యర్థులను పెట్టి పోటీకి పెట్టినాం. ఇప్పటికైనా ఏం మించిపోలే. ఇక ఇప్పటి సంది గాల సంగతి ఏందో అరుచుకుందామని అన్నాడు. महाराष्ट्र में घुस गए उन लोग, कल यूपी में जाते कहते हिंदुस्तान में लीडर बनना चाह रहे. भैया यहीं रोको, कल से फिरो. हमारे जितने भी लीडर यहाँ बैठे नीचे बैठे, कल से गलियों में फिरो. कैसा उनका दुकान चलता मैं भी देखता हूँ. చూసినావు కదా, ఇక ఎంఐఎం తోని కలిసేది లేదని కూడా చెప్పేసిండు విహెచ్ హనుమంత్ అన్న. तलाक तलाक ये दिग्विजय सिंह साहब सुनना. ఏమంటున్నాడు రా సారా? ఇడాకులు ఇచ్చిండు. ఇడాకులు ఎవరికి ఇస్తున్నారు? ఇడాకులు ఇంకెవరు? ఎంఐఎం పార్టీకి. ముస్లింల తలాక్ 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 అని 3 సార్లు చెప్తే విడాకులు ఇచ్చేసినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి సంబంధం దిగిపోయినట్లే. ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎవరితోని పొత్తు లేకుండా కాంగ్రెస్ పోటీ చేస్తుందట. ఇక ఏమవుతుందో ఏందో చూడాలి. పేర్ల పేచీతో నాయకులకు 2-3 రోజుల పాటు బోలెడంత పని దొరికింది. మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అంటూ తగులాడుకున్నారు. ఎన్టీఆర్ పేరు కోసం తెలుగుదేశం నాయకులు, రాజీవ్ గాంధీ పేరు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డెక్కారు.
ధర్నాలు దీక్షలు చేశారు. మా నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చి పుచ్చేసుకున్నారు. ఈ నాయకులకి పని పాట ఏమీ లేదురా, అంతా ప్రశాంతంగా ఉన్న చోట కొత్త కొత్త గొడవలు పుట్టిస్తారు. మరి గాళ్ళు చేసే పనే కాదు కదా, ఏం చేయకుండా ఉత్తగా కూర్చుంటే పొద్దుట్లా పోతుంది. సరే గాని ఇప్పుడు ఏందట వెళ్ళి అదేరా, మన శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా, దాని మీద అన్ని పార్టీలు గొడవ కూడా చేసే కదరా. ఆ విషయంకు పోట్లాటకు కూడా దిగినాయి అన్ని పార్టీలు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. తాటా ముత్తాటల లాంటి విషయాలన్నీ బయటికి తవ్వుకున్నారు. అవునరా భయ్, ఇప్పటికే తెలంగాణ ఏపీ గవర్నమెంట్ల మధ్య పచ్చగా చేసే బగ్గుమని మండుతున్నది. నడిమిట్ల పుల్లబెట్టినట్లు సెంట్రల్ గవర్నమెంట్ కి లొల్లు సురువు చేసింది. ఒక దిక్కు ముసలోళ్ళ పింఛన్లు, రేషన్ కార్డుల గురించి ఆగమవుతున్నారు, రైతులు పరిశానలు ఉన్నారు. గాళ్ళ గురించి మాట్లాడకుండా గిసొంటి వాటి మీద టైం వేస్ట్ చేస్తున్నారు. మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అని రోడ్ల మీదకి వచ్చిర్రు. అసలు ఎన్టీఆర్ అంటే ఎవరనుకుంటున్నావు? తెలుగు జాతి ఆత్మగౌరవం చాటిన మహానుభావుడు. అలాంటి నాయకుడు పేరు పెడితే తప్పేటని పేసి చెప్తాడు ఎర్రబిల్ దయాకర్ రావు గారు. ఆంధ్రప్రదేశ్ ఏదైనా, తెలంగాణ ఏదైనా తెలుగు జాతి కోసం కృషి చేసిన వ్యక్తి, తెలుగు ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి. ఆంధ్ర ప్రాంతం కింద ముద్రేసి ఆ మహాత్ముని కింద చూపు చేయొద్దు. నిజమేరా భయ్, దయాకరణ చెప్పింది మంచిగానే ఉన్నది. మరి గసొంటి నాయకుడిని మీరందరు కలిసి ఏం చేసిండ్రో మర్చిపోయారా అని అడుగుతున్నాడు హనుమంతన్న. అటు చూడు. ఏమిటి మీ ఆలోచన? ఓవర్నైట్ ఇవాళ మీ ప్రేమ కుదిరి రామారావు మీద మర్చిపోయినారు. రామారావుని ఏ విధంగా హ్యూమిలియేట్ చేశారు. వైస్రాయ్ హోటల్లో చెప్పులతో కొట్టింది మర్చిపోయింది అంటున్నా. అయినా ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ పేరు పెడితే లేని బాధ ఎన్టీఆర్ పేరు పెడితే వచ్చిందని అడుగుతున్నాడు రా మంత్రి పత్తిపాటి పుల్లారావు. తెలుగువారి ఆరాధ్య దైవం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆరాధ్య దైవం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పెడితే ఓర్చుకోగలేంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెడితే వాళ్ళకి ఏంటంత బాధ? అవును సారు, ఇప్పుడు రాత్రికి రాత్రి ఎన్టీఆర్ పేరు ఎందుకు ఇచ్చిర్రు? అసలు ఒక్క ఎయిర్పోర్ట్ కు రెండు పేర్లు ఉంటాయా అన్న అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్టీ రామారావు గారి పేరు గతంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీసేశారు, దాన్ని పునరుద్ధరించారు అంతే తప్ప కొత్తగా పెట్టింది కాదు. ఈ పేరు ఉన్న నేముని ఏదైతే దుర్వినియోగం చేశారో గత ప్రభుత్వాలు, దాన్ని మళ్ళా రెస్టోర్ చేశాం. కొత్తగా పేరు పెట్టడం కాదు ఈనాడు. పాత పేరే మళ్ళా పెట్టిర్రా? అరే ఈ సంగతి గాళ్ళకి తెలియదా అయింది? మనం సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వం పెట్టిన దాన్ని ఇంకో ప్రభుత్వం తీసేయటమే తప్పు. కరెక్ట్ చెప్పినావు సారు. అయితే మరి మీరు కూడా గదే పని చేస్తున్నారు కదా, పాత స్కీమ్లో పారాలని మారుతున్నారు కదా, దానికేమంటావు సారు? ముందున్నటువంటి వారు తప్పు చేశారు కాబట్టి మేము కరెక్ట్ చేస్తా పోతున్నాం. అంటే గాళ్ళు చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్టా? కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడు నాకినన్నట్లున్నది సారు మీరు చెప్పే ముచ్చట. వాళ్ళు చేసిన తప్పుల్ని మేము కరెక్ట్ చేస్తా పోతున్నాం తప్ప మేము తప్పు చేయటం లేదు. అరే గిరీశం, చూసినావా మంత్రి ఏమంటున్నాడో? గవర్నమెంట్లు మారినప్పుడల్లా పాత పేర్లు తీసేసి కొత్త పేర్లు పెట్టుడు తప్పన్నాడు. మళ్ళా మీరు కూడా గదే పని చేస్తున్నారు కదా సార్ అంటే మేము చేసేది కరెక్ట్ అంటున్నాడు. అతను బతికున్నప్పుడేమో లక్ష్మీ పార్వతి గారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రపంచం జనమంతా చూస్తున్నటువంటి వాళ్ళ సాక్ష్యం అంటే ఆ రోజు ఇన్ని ఛానల్ లేవులే, ప్రజల సమక్షంలోనే చెప్పులు వేసినారు ట్యాంక్ బండ్ మీద వైస్రాయ్ హోటల్లో. ఆ పాపం ఇంకా పట్టి పీడిస్తా ఉంది వీళ్ళని, ఆ పాపం పట్టి పీడిస్తా ఉంది ఇంకా వీళ్ళని. ఈరోజు పేర్లు మార్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ పథకాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, దానికి ఎన్టీ రామారావు గారు పేరు పెడతా ఉన్నారు. చూసినావు కదా, అగో గట్ల పేర్ల మీద లొల్లి పెట్టుకుంటున్నారు నాయకులు, ఎవరిని ఏమనేటట్లేదు. దొంగల్ని మార్చడం ఎలా? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. దొంగతనాలు అరికట్టడం ఎలా? దొంగల్ని మార్చడం ఎలా? వారిని దారికి తీసుకురావడం ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఓ వెరైటీ ఆలోచన వచ్చిందో పోలీస్ అధికారికి. అంతే,
ఆ జిల్లాలో ఎంతమంది దొంగలున్నారు, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారో లెక్కలు తీశాడు. ఒక పోలీస్ ఒక దొంగ స్కీమ్ మొదలెట్టేశాడు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగతనాలు ఆగట్లేదు. ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేసేస్తున్నారు. మనం ఏదో పనిలో బిజీగా ఉంటే మనకు తెలియకుండా మన బ్యాగో పర్సో కొట్టేస్తారు. అందుకే ఈ దొంగతనాలను ఎలాగైనా ఆపాలని ఓ పోలీస్ బాసు ఒక కొత్త ఆలోచన చేశాడురా. ఏహే, ఎన్ని ఐడియాలు వేసినా కొత్త కొత్త ఐడియాలు కనబెడతారు దొంగలు. దొంగలను తక్కువ అంచనా ఎక్కుర్రి. తన కనిపెట్టిన సూత్రం ప్రకారం దొంగల్లో తప్పకుండా మార్పు వస్తుంది అనుకుంటున్నాడు రా పోలీస్ బాసు. ఇంతకు ఐడియా ఏంది గది చెప్పు. జిల్లాలో ఉన్న పోలీసులు అందరికీ ఆ జిల్లాలో ఉన్న దొంగలు పనిచేశారు. దొంగలను మంచడమేంద్రాబాయ్, పంచుకునేందుకు గాలి ఏమన్నా పప్పు బెల్లాలా అయ్యింది? అది కాదా, అనంతపురం జిల్లాలో ఈ మధ్య దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయంట. పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయిందంట. దొంగతనం చేసిన ప్రతిసారి వీళ్ళని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేయడం, ఇదే పని వాళ్ళకి. వీళ్ళు ఎలాగైనా కట్టడి చెయ్యాలా అని ఎస్పీ బాబు గారు బాగా ఆలోచించి చివరకు ఒక ఐడియా వచ్చింది. అదే ఏందా ఐడియా? ఆ జిల్లాలో మొత్తం 2500 మంది దొంగల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్కి అటాచ్ చేశారు. నేరాలని అరికట్టే లక్ష్యంతో ఈరోజు ఒక దొంగ ఒక పోలీస్ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక దొంగను ఒక పోలీస్ జీవితాంతం సంస్కరిస్తూ ఉండాలి, అతనిలో సత్ప్రవర్తన కలిగేలాగా మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం తీసుకోవడం జరిగింది. 6 నెలలు సావాసం చేస్తే గాలు నీళ్ళు అవుతారని ఓ సామెత ఉన్నది. ఇద్దరు కలిసి తిరిగితే దొంగలను పోలీసులు మార్చుడు కాదు, గీలను వాళ్ళే మారుస్తారేమో. పాపలు ఎవరు నిజాం నగర్ ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. మంచి రోజు ఓహో, ఇది కూడా ప్రజల వద్ద పాలనమాట. మనమే కదా పోలీసులు. సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయి పోలీసులు ఏముండి ఇలా దొంగ వేషాలేసి మోసం చేస్తారా? సార్, మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్. ఏంటది? మీరు ఎస్ఐ జాబ్ రిజైన్ చేసేసి మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోండి. బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. ఒరేయ్, అటాచ్ చేసినంత మాత్రాన పోలీసులు దొంగల్ని ఎంటేసుకుని తిరగరా నాయన. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి మాటలు చెప్తూ మార్చడానికి ప్రయత్నిస్తారు. అటు చూడు, పోలీసులతోని దొంగలతోని ప్రతిజ్ఞ కూడా చేయించారు ఎస్పీ గారు. మనుషులుగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దొంగతనాలు పూర్తిగా మానేస్తానని కష్టపడి పని చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ. నిజమేరో, గా పెద్దసారు మంచి పని చేస్తున్నాడు. కాకపోతే పోలీసులలో కొందరు జనాలను వీక్క తినేటోళ్ళు ఉన్నారు. గాలను కూడా మార్చేందుకు ఏదైనా ఉపాయం ఆలోచిస్తే మంచిగా ఉంటది. గసంటి పోలీసులను కూడా ఎవరికన్నా అటాచ్ చేయాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరే చెప్పురే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మాఫియా రాజ్యం వెళ్తోందని అన్నారు కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి. తెలుగుదేశం నాయకులు డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు, ప్రజల కష్టాలు పట్టించుకున్న నాథుడే లేడు అని అన్నారు ఆయన. జరుగుతున్న అవకతవకలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తేలుకుట్టిన దొంగల్లా ఉంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల నుంచి దందా సురువు చేసిందట. ఎలక్షన్లలో గా పార్టీకి పైసలు ఇచ్చిన వాళ్ళకి పనికొచ్చే పనులు తప్ప జనాలకు అక్కడికొచ్చే పనులు ఏం చేస్తలేదని అంటున్నాడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. పేదోళ్లకు పింఛన్లు కట్ చేస్తున్నారు, పెద్దోళ్లకు ఫైదా చేస్తున్నారు అని అన్నాడు. మంత్రులు బజార్లకు వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటున్నారట. ఎవరేం చేస్తున్నారో ఎవరికి సమజైతలేదట. మొత్తం అవినీతి అక్రమాలే రాజ్యం వెళ్తున్నాయని అన్నాడు. సాక్షాత్తు మంత్రులే బజార్లో పడి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేటువంటి పరిస్థితి. ఒక మంత్రి అయితే సాక్షాత్తు మీ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోకి పోయి ఐఏఎస్ అధికారులను నానా దుర్భాషలాడినటువంటి పరిస్థితి. ఒక మంత్రి అయితే నా శాఖలో అవినీతి జరిగింది అని చెప్పి మొత్తం రద్దు చేసినటువంటిది. తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే 13 జిల్లాలలో మాఫియా ముఠాలు తయారైనాయట.
గా మాఫియా గ్యాంగులు అన్నిట్ల రేట్లు పెంచేసినాయట. ఏపీలో ఇప్పుడు పేదోడు ఇల్లు కట్టుకునేందుకు లేదని అన్నాడు. ఇది వరకు అగ్వ సగ్వ దొరికే ఇసుక రేటు కూడా 5-6 రేట్లు పెంచేసిరట. ఒక ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయలకు దొరికేది కాంగ్రెస్ హయాంలో. ఈరోజు 10,000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక. ఎవరికి వెళ్తా ఉంది? ప్రభుత్వానికి వెళ్తా ఉందా? డ్వాక్రా సంఘాలకు వెళ్తా ఉందా? ఎక్కడికి వెళ్తా ఉంది? మాఫియా 13 జిల్లాల్లో ఈ ఊరు ఆ ఊరు లేదు, ఆ వంక ఈ వాగు ఈ నది లేదు, అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ మాఫియా 100 కోట్ల రూపాయలు ఇసుక మాఫియాలో దోచుకుంటా ఉన్నారు. పెద్ద కొడుకు వచ్చిండు, 200 రూపాయల పింఛను 5 రెట్లు చేసిండు. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నాడని మస్తుగా అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ ఇసుక రేట్లు కూడా 5-6 రేట్లు పెంచినామని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేసి చూపిరి అని చెప్పిండు రఘువీరారెడ్డి సారు. 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలది ప్రతి చోట వేస్తున్నారే మీరు. 5 రెట్లు పెంచినామని వేయండి, ఇది కూడా 5 అడ్వర్టైజ్మెంట్ మీరు తెలుగుదేశం పార్టీ వేయండి. ఇసుకను